వివరాలు చూస్తే తాడేపల్లిలో అక్రమ నిర్మాణం అంటూ నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. తాడేపల్లి బోట్ యార్డ్లో కార్యాలయాన్ని వైసీపీ నిర్మిస్తోంది. అయితే వ్యవసాయ భూమిలో 1 ఎకరా భూమిని 33 ఏళ్ల పాటు లీజు పేరుతో జీవో తీసుకొచ్చి వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో సిఆర్డీఏ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. ఉదయం 5:30 నుంచే కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 4-5 జేసీబీలతో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. తాడేపల్లిలో అక్రమ నిర్మాణం అంటూ నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. తాడేపల్లి బోటు యార్డులో కార్యాలయాన్ని వైసీపీ నిర్మిస్తోంది. అయితే వ్యవసాయ భూమిలో 1 ఎకరా భూమిని 33 ఏళ్ల పాటు లీజు పేరుతో జీవో తీసుకొచ్చి వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో సిఆర్డీఏ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. ఉదయం 5:30 నుంచే కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 4-5 జేసీబీలతో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అక్రమంగా నిర్మిస్తున్నారంటూ కూడా తాడేపల్లిలో వైసీపీ నిర్మిస్తున్న కార్యాలయాన్ని కూల్చివేసినట్టు తెలుస్తోంది జేసీబీలతో. పూర్తి సమాచారం ఏంటి? చందు, తాడేపల్లి సంబంధించి తాడేపల్లి పట్టణంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఆ వైసీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలం అయితే మాత్రం బోట్ యార్డుకి సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో దాంట్లో 1 ఎకరాన్ని కేటాయించుకున్నట్లుగా కూడా వాళ్ళు అయితే ఒక జీవోను కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది వైసీపీ నేతలు. అయితే అది అక్రమంగా నిర్మిస్తున్నారు. బోట్ యార్డ్ లో నిర్మిస్తున్నటువంటి ఏదైతే వైసీపీ కార్యాలయం ఉందో దాన్ని ఈ రోజు తెల్లవారుజామున కూల్చివేయడం, రెవెన్యూ అధికారులు కూల్చివేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు చెప్తుంది ఒకటే, జీవో అనేది సక్రమంగా లేదు. ఏదైతే బోట్ యార్డ్కి సంబంధించినటువంటి 30 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేసే దిశగా కూడా మొట్టమొదట ఒక జీవోని అయితే తీసుకొచ్చారు. 1000 రూపాయలు సంవత్సరానికి 1000 రూపాయలు చెల్లించే విధంగా కూడా జీవోని తీసుకొచ్చి 1 ఎకరా స్థలాన్ని ఇస్తున్నట్లుగా కూడా ఆ జీవోలో చూపించారు. ఆ తర్వాత మిగతా భూమి ఏదైతే ఉందో మిగతా 29 ఎకరాలకు సంబంధించిన దాన్ని కూడా ఆక్యుపై చేసే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఈ జీవో చెల్లదు, దీనికి సరైనటువంటి పర్మిషన్స్ లేవు. ఇది కావాలని చెప్పి ఒక భూమిని ఆక్రమించుకునేందుకు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకునేందుకు ఈ జీవోని ఇష్యూ చేశారు అని ఆరోపణలు అయితే గతం నుంచి కూడా టీడీపీ చేస్తున్న నేపథ్యం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే టీడీపీ వైసీపీకి సంబంధించిన కార్యాలయం ఏదైతే ఉందో నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని పూర్తిగా కూడా నేలమట్టం చేశారు. దీంతో ఒక్కసారిగా కూడా వైసీపీ నేతలు అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీవో ఇచ్చినప్పటికీ కూడా కావాలని టార్గెట్ చేసి తమకు సంబంధించినటువంటి ఏదైతే కార్యాలయం ఉందో ఆ భూమి ఏదైతే ఉందో లీజు తీసుకున్న భూమిలో నిర్మిస్తున్నటువంటి కార్యాలయాన్ని ఈ విధంగా ధ్వంసం చేయడం కాదు, ఇది కక్షపూరిత చర్య అంటున్నారు. తాము న్యాయ పోరాటం చేస్తానని చెప్పి వాళ్ళైతే మాత్రం చెబుతున్న పరిస్థితి అయితే ఉంచింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.